నెక్స్ట్ అండి, తెరపైకి ఏపీ ప్రత్యేక హోదా కావాల్సిందేనంటున్న టీ కాంగ్రెస్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్. మరి మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో టీ కాంగ్రెస్ లీడర్లు కనీసం నడుం బిగించారు. అంటే ఏపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ మధ్యకాలంలో ఎవరూ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడట్లేదు, బీజేపీని ప్రశ్నించట్లేదు. కానీ ఫస్ట్ టైం మరలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన ఆ రోజు మాట ఇచ్చారు మన్మోహన్ సింగ్ గారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వాల్సిందే, ఏపీని ఆదుకోవాల్సిందే అన్నారు. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి మాట వినుసొంపుగా అనిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలో రావటానికి ఒక ప్రధాన కారణం, 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి ఒక ప్రధాన కారణం ప్రత్యేక హోదా అంశం. 14లో ఆయన ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి తీసుకురాలేకపోయారనేటువంటి ఉద్దేశంతో నేను తీసుకొస్తాను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రత్యేక హోదా లేకపోవటం వల్ల మీరు అన్నం తినలేకపోతున్నారు, మీరు స్నానాలు చేయలేకపోతున్నారు, మీరు బట్టలు వేసుకోలేకపోతున్నారు, మీ జీవితాలు గడవలేకపోతున్నాయి, మీకు ఉపాధి లేకుండా పోతుంది, మీకు అసలు జీవనం గడిచేటువంటి పరిస్థితి లేదు, మీరు బతికేటువంటి పరిస్థితి లేదు, ప్రత్యేక హోదా ఉంటేనే మన బ్రతుకులు ఉంటాయని ఆయన మామూలుగా ఒక డప్పు తీసుకొని కొట్టకుండా కొట్టారండి. మరి అలా కొట్టిన వ్యక్తి ప్రత్యేక హోదా అయిపోయిన తర్వాత ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా గురించి ఇప్పటి వరకు 15 సార్లు కలిసి ఉంటారు నరేంద్ర మోదీ గారిని. ప్రతిసారి కలిసినప్పుడల్లా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తారు, అది ఎక్కడో అడుగు నుండిద్ది. మరి ప్రత్యేక హోదా ఏందండి అని అంటే అది ప్రభుత్వం వాళ్ళు గట్టిగా ఉన్నారు కదా, ఇంకేమొచ్చేదిలే అన్నట్టుగా ఉన్నారు. అంటే ఏంటి, ప్రజల్ని ఎంత స్థాయిలో నమ్మించి అంత స్థాయిలో ప్రత్యేక హోదా విషయంలో మోసం చేశారు. మరి ఇప్పుడు మరలా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీలో ఉండి మొత్తానికి ఆయన ఒక సౌండింగ్ ఎత్తుకున్నారు. సరే మొత్తానికి బయట ప్లే చేయండి. 2013 విభజన చట్టంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక 2 రాష్ట్రాలుగా విభజించినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, అలాగే యూపీఏ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం, రాజ్యసభ లోక్సభలో చెప్పిన మాట, ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేకంగా రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పటి వరకు అమలుపరచకపోవడం బాధాకరం. స్టూడెంట్ యూనియన్ వాళ్ళు చేసే పోరాటానికి నా పూర్తి మద్దతు ఇస్తూ నా వంతు ప్రయత్నం కూడా చేస్తాను మీ పోరాటానికి అని చెప్పి మీకు మద్దతు పలుకుతూ ఈ ప్రధానమంత్రి మోడీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండు, ఇప్పుడున్న ప్రధానమంత్రి దాన్ని అమలుపరిచే బాధ్యత మీది మోడీ గారు, అది మర్చిపోవద్దని మీరు కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు దాన్ని వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, అతనికి మన ఏపీ భవన్ విషయంలో కూడా మేము పూర్తిగా సహకరిస్తామని కూడా చెప్తూ కూడా ఈ ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం. అదే మరి అజిత్ గారు ఏమండి, మొత్తానికి చాలా రోజుల తర్వాత ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ నోటి వెంట నుంచి వింటున్నాం. మొత్తానికి ఏపీలో ప్రత్యేక హోదా గురించి అడిగేవాళ్ళు లేరు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవాళ్ళు లేరు, ప్రత్యేక హోదా గురించి పోరాటం చేసేవాళ్ళు, ప్రత్యేక హోదా ప్రశ్నించేవాళ్ళు లేరు. మొత్తానికి అంతా మాయ చేసి ప్రజల్ని మభ్యపెట్టి మొత్తానికి పెట్టెల్లో పెట్టి తాళాలు వేసేసారండి. ఏమంటారు, మొత్తానికి దీని ప్రభావం అంటే మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ ప్రస్తుతం తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి గుర్తు చేసేవారికి ఎవరికి గుర్తులేదు వంశీ గారు ప్రత్యేక హోదాకి సంబంధించి. ఒక రకంగా ఇటు తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ర్యాపిడ్ స్పీడ్తో ఇక్కడ వ్యవహారాలు, అదేవిధంగా పక్క రాష్ట్రానికి సంబంధించి కూడా ఇంతే చాలా ర్యాపిడ్ స్పీడ్తో వెళ్తున్నట్లుగా మనం చూడాలి వంశీ గారు. అందున ఎందుకంటే కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ని విభజించిన పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఒక రకంగా మూలాలు లేకుండా పోయినాయి వంశీ గారు. ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్లో మిగిలిన కాంగ్రెస్ నాయకుల వల్ల మళ్ళీ ఆ మూలాలు తీసుకురావడం కుదరట్లేదు. కానీ తెలంగాణ నుంచి ఆపరేషన్ ఏమన్నా నడుస్తోందా, దానికి అనుగుణంగానే ఈరోజు ఇంకొక మాట కూడా అన్నారు వంశీ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అసలు ఏపీ భవన్ విషయంలో కానీ దేంట్లో కూడా మాకు వివాదాలు లేవు, మేము చాలా సామరస్యంగా పరిష్కరించుకుంటామని అన్నారు. అంటే ఇక కొంతవరకు కూడా, ఎందుకంటే ఆ రోజు ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన పార్టీగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక హోదా, అదేవిధంగా విభజన చట్టాన్ని రూపొందించిన పార్టీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొంతవరకు అంశాలన్నింటినీ కూడా సామరస్యంగా పరిష్కరించుకుంటారు
నిరూపించుకోవడానికి ముందుకు రావచ్చు వంశీ గారు. దాంతోపాటు ముఖ్యంగా ఒక ప్రత్యేక హోదానే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు విశాఖ ఉక్కుకి సంబంధించి వంశీ గారు, అంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని ఆ రోజు బీఆర్ఎస్ సర్కార్, ఇక్కడ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు వ్యతిరేకించింది, ఉద్యమం చేస్తామనింది. మళ్ళీ ఎందుకో అక్కడ ముందుకు అడుగులు పడలేదు. కానీ స్వయంగా ప్రియాంక గాంధీ ఆంధ్రప్రదేశ్కు వచ్చి విశాఖ ఉక్కు ఉద్యమానికి స్వయంగా ప్రియాంక గాంధీనే పాల్గొంటారు. దాంతోపాటు అమరావతి రేపు అమరావతి 4 ఏళ్ళు, దాదాపు 4 ఏళ్ళు నిండిన ఈ అమరావతి పోరాటానికి, ఇక కొనసాగబోయే అమరావతి పోరాటానికి కూడా ప్రియాంక గాంధీ ఆ పోరాటంలో కూడా పాల్గొంటారు అని చెప్తున్నారు వంశీ గారు. అంటే అటు కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ ఈ రెండిట్లో అధికారంలోకి రావడంతో కనీసం ఆంధ్రప్రదేశ్లో ఒక బేస్ అన్న ఏర్పరచుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఇక వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో మొత్తం పార్టీని రివైవ్ చేయడంలో వీళ్ళందరూ కూడా తలా ఒక